సముద్రం అడుగున వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా దాచిపెట్టబడిన ఒక నగరం ఉందంటే అది కేవలం కథేనా లేక చరిత్రేనా? అంధకారంలో అలల శబ్దం, సముద్రం పైకి ఎగిసిపడే నురుడు లోపల దాగి ఉన్న రహస్యాలను కప్పిపుచ్చేలా. పురాణాలలో చెప్పిన నగరం శ్రీకృష్ణుని రాజధాని ద్వారకా. కాని పురాణం ఎక్కడ ఆగుతుంది? చరిత్ర ఎక్కడ మొదలవుతుంది? కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. మహాభారత యుద్ధం ముగిసింది. కృష్ణుడు ఈ లోకాన్ని విడిచిన క్షణం ఒక్కసారిగా ప్రకృతి మారుతుంది. భూకంపాలు, సముద్రపు అలలు. మరి అదే సమయంలో ద్వారకా నెమ్మదిగా సముద్రంలో కలిసిపోతుంది. శతాబ్దాలు గడుస్తాయి. ద్వారకా ఒక పురాణంగా మారుతుంది. అది కల్పితమే అని ప్రపంచం నమ్ముతుంది. కాని 20వ శతాబ్దంలో సముద్రపు అడుగున రాళ్ల వరుసలు, గోడలు, ఆకృతులు కనిపిస్తాయి. ఇవి సహజమా లేక మనిషి నిర్మాణమా? నీటిలో మునిగిన మార్గాలు, పక్కపక్కనే ఉన్న రాతి నిర్మాణాలు, పోర్టులా కనిపించే ఆకృతులు. ఇవి అప్పటి సాంకేతికతకు అసాధ్యమని కొందరంటారు. కాని ఇవన్నీ యాదృచ్ఛికమా? కార్బన్ డేటింగ్, వయస్సు వేల సంవత్సరాలుగా చూపించే ఆధారాలు, మహాభారత కాలానికి సరిపోలే టైం లైన్. పురాణం నెమ్మదిగా చరిత్రగా మారుతోందా లేదా చరిత్ర ఇంకా ఏదో దాస్తోందా? సముద్రం ఇంకా లోతుగా ఉంది. మన కళ్లకు కనిపించని భాగాల్లో ఇంకా ఏముంది? ద్వారకా మొత్తం ఇంకా నీళ్ల కిందనే ఉందా లేక మనం చూసింది కేవలం ఒక భాగమా? కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కాలం అన్నింటినీ మింగేస్తుంది. కాని కాలం మింగిన ప్రతి విషయం మాయమవుతుందా లేక సరైన సమయం కోసం ఎదురుచూస్తుందా? ద్వారకా ఒక నగరమా లేక మనం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని భారత చరిత్రలోని అతిపెద్ద రహస్యమా?